ఓం శ్రీ గురుభ్యో నమ. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులకు వారఫలములను సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము నవమి పూర్వ పల్గుని నక్షత్రము వైద్యుతి యోగము తైతుల కరణము ఆదివారంతో ఈ వారం మొదలవుతున్నది. గ్రహ సంచారం. గ్రహసంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే రవి వృశ్చికంలో బుధగ్రహంతో కలిసి సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము వృశ్చికము, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, వృషభంలో వక్ర గురువు, కర్కాటక రాశిలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు సంచరిస్తున్నారు. ఇవి ప్రస్తుత గ్రహ సంచార గమనములు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో నెలకొన్న సందిగ్ధతకు తొలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు క్రమక్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం దర్శించి శ్రీ భుజంగ స్తోత్రాన్ని అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు ఈ వారం అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు నుండి తెలివిగా బయటపడతారు. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగాలలో పై అధికారులతో అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అనుకూలమైన సుఫలితాల కొరకు విష్ణు సహస్రనామం చదువుకోవడం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి నలుగురికి ప్రసాద వితరణ చేయడం ద్వారా వృషభ రాశి వారికి అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మిథున రాశి వారు అనుకూలమైన శుభఫలితాల కొరకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, కందులు దానంగా ఇవ్వడం చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చేపడతారు. ఆర్థికంగా మరింత లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో ఒక వివాదాన్ని అత్యంత ఓర్పుతో పరిష్కరించుకుంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు క్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో ఊహించని స్థానచలన సూచనలు తప్పవు. చిన్న తరహా పరిశ్రమకు వ్యవహారాల్లో విజయం. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి.
కర్కాటక రాశి వారు అనుకూలమైన సుఫలితాల కొరకు అష్టమంలో శని సంచారం జరుగుతుంది కనుక పరమేశ్వరుని పూజించడం, అదేవిధంగా శివునికి పాలాభిషేకం చేసుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కర్కాటక రాశి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. విద్యార్థులు పరీక్షా ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. శత్రువులను కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. గృహమున మీ నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి. ఉద్యోగాల్లో పని భారం నుండి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు సూచిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తి అని ఆరాధించడం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ద్వారా కార్యసిద్ధి కలిగి అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు దక్కించుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆప్తుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి మార్పులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ గణపతిని బుధవారం నాడు గరికతో పూజించడం ద్వారా కన్యారాశి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మీరు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్య నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. సంఘంలో మర్యాదలకు లోటు ఉండదు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. నూతన గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల గతం కంటే మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. యుక్తితో వ్యవహరించండి. తులారాశి వారికి అనుకూలమైన సుఫలితాల కొరకు చెప్పవలసిన పరిహారాలు శ్రీ ఆదిత్య హృదయము సూర్యాష్టకం పఠించడం, అదేవిధంగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12-12:30 మధ్యలో అభిజిత్ లగ్నంలో గోవుకి గోధుమ పిండి, అరటిపండు, బెల్లం సమర్పించడం ద్వారా, అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం రోజు పఠించడం ద్వారా తులారాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి రావు. గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమాధిక్య తప్పదు. వారం మధ్యలో చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వృశ్చిక రాశి వారికి పరిహారంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అదేవిధంగా అర్ధాష్టమ శని జరుగుతుంది కనుక శివునికి పాలాభిషేకం చేసుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన అభిష్ట సిద్ధి కలిగి సుఖశాంతులతో వారాన్ని గడపగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పాత విషయాలు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా చేరుకుంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ నిర్ణయాలను ఇంటా బయట అందరూ గౌరవిస్తారు. వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. వారం చివరిలో వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శ్రీ దత్తాత్రేయ వజ్రకవచాన్ని విధిగా ప్రతిరోజు పారాయణం చేసుకోవడం ద్వారా ధనుసు రాశి వారికి అన్నింటా జయం కలిగి సుఖ సౌఖ్యాలతో ఈ వారాంతం వరకు గడపగలుగుతారు. తదుపరి మకర రాశి.
ఈ వారం చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాల సమస్యలు తొలగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. మాట్లాడేటప్పుడు యుక్తితో వ్యవహరించండి. ఓర్పు అవసరం. మకర రాశి వారికి పరిహారాలుగా ఏలినాటి శని జరుగుతుంది కనుక పరమేశ్వరుని ధ్యానించడం, అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం సన్నిహితుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో ఆశలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం పెరుగుతుంది. వ్యాపారాలు క్రమంగా లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశించిన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడులు తొలుగుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు ఉంటాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అనుకూలమైన సుఫలితాల కొరకు పరమేశ్వరుని ధ్యానించడం, శివునికి పాలాభిషేకం చేసుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, మీ ఇష్టదేవత స్మరణ చేయడం, అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ వారం కుటుంబ సభ్యులు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం నిర్వర్తిస్తారు. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మీనరాశి వారు జన్మంలో రాహు సంచారం జరుగుతుంది కనుక రాహుకాలంలో దీపం పెట్టుకొని దుర్గా మాతని పూజించి దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ ఆదిత్య హృదయం, శ్రీ సూర్యాష్టకం తప్పక పఠించడం ద్వారా మీనరాశి వారికి అన్నింటా అభిష్ట సిద్ధి జరిగి సుఖసౌఖ్యాలతో ఉండగలరు. జాతక దోష పరిశీలన కొరకు పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.